హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ హ్యాపీ ఉగాది అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నామో చూసేద్దామా. ముందుగా అయితే ఇలా మామిడాకులు కట్టేసిన, ఇంకా మామిడాకులు కట్టి పూలు కట్టిన. నేను ప్రతిసారి అయితే ఇలానే చేసుకుంటాను. మామిడాకులు కట్టకపోతే అసలు మనకు పండగలాగానే ఉండదు. అందుకైతే ఫస్ట్ అయితే మామిడాకులు కట్టి పూలు కట్టిన. ఈరోజు పొద్దున్న 5 గంటలకు లేచి అయితే నేను స్టార్ట్ చేసిన. ఇంకా పూజ అయితే చేద్దాం. ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఈ ఉగాది పచ్చడికి కావాల్సినవి అయితే ఇవి. ముందుగా అయితే చింతపండు పులుపు వేసుకుంటున్నాను. చింతపండు పులుపు ఆల్రెడీ నేను తీసి ఉంచాను గిన్నెలో. తర్వాత బెల్లం వేస్తున్నా. బెల్లం, సోంపు, ఇంకా మామిడికాయ, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి తురుము, ఇది కూడా వేస్తున్నాను. ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, కారం అన్నీ ఉండాలి అంటారు కదా, అందుకని కొద్దిగా కారం కూడా వేసిన అనమాట. కారం, ఇంకా ఇవి వచ్చేసి పుట్నాలు, ఇది వచ్చేసి వేపపూత, ఇది సాల్ట్ అయితే కొద్దిగానే వేస్తున్నా. మేమైతే చిన్నప్పుడు ఇట్లనే చేసుకునే వాళ్ళం. మరి మీరు ఎలా ఉగాది పచ్చడి చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా చేస్తున్నాను. నేను చేసింది కరెక్టా తప్ప, లేక మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా చేస్తున్నాను. వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే ఇప్పుడు దేవుడికి పెడుతున్నాను. నేను ఎక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు ఉగాదికి అందరూ భక్షాలు చేసుకుంటారు కాబట్టి నేనైతే భక్షాలు చేసిన. మంచిగా వచ్చింది. మాకైతే ఎక్కువ ప్లేస్ లేదు. ఇక్కడ కిచెన్లోనే ఒక సెల్ఫ్లో అయితే దేవుడిని పెట్టేస్తున్నాను నేను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, ఇంకా ప్లేస్ లేదు, ఉన్న దాంట్లోనే పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇంకా ముందే నేను దేవుడికి ఏమంటారు దేవుడి దీపం పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రసాదం చేసి ఇప్పుడు మళ్ళీ పూజ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూరట్టుకుండ అంటే మేము కూరట్టుకుండ అయితే పెట్టుకుంటాము. ఇదైతే ఎవరికి ఎక్కువ తెలీదు, పల్లెటూళ్ళలో అయితే ఎక్కువ పెట్టుకుంటారు. నేనైతే మనం సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఎక్కడున్నా మన సాంప్రదాయాలు అయితే వదలొద్దని చెప్పేసి నేనైతే సిటీలో ఉన్నా సరే కూరట్టుకుండ అయితే పెట్టుకున్నా. కూరట్టుకున్న అంటే మేము ఎల్లమ్మ దేవతతో సమానంగా అనుకుంటాము. ఇది పల్లెటూళ్ళలో ఎక్కువ పెట్టుకుంటారు అనమాట. నేనైతే లాస్ట్ ఇయర్ ఇంకా మా ఆడపడుచులతోన పెట్టించిన. ఇంకా వాళ్ళు పెట్టినాక వాళ్ళకి బట్టలు పెట్టి బియ్యం కూడా పోసిన అనమాట. ఎందుకంటే కూరట్టుకున్న అంటే ఆడపడుచులతోనే పెట్టిస్తారు.
అందుకే నేనైతే పెట్టించుకున్నా, మనం ఎక్కడున్నా సరే ఉండాలని చెప్పేసి పెట్టించుకున్నా. ఇప్పుడు నైవేద్యం పెట్టుకున్నాము. నైవేద్యం పెట్టి ఎల్లమ్మ దేవత కాబట్టి అన్నం కూడా పెట్టాలన్నమాట. ఆమెకు ఎక్కువ బెల్లం అన్నము, పచ్చి పులుసు ఇష్టము. అందుకని మేమైతే ప్రతిసారి ఇలానే చేస్తాము. ఇంకా భక్షాలు పెట్టేసి నైవేద్యానికి ఇట్లా అన్నం వండి ఇంకా పచ్చి పులుసు అయితే వేస్తాం అన్నమాట. పచ్చి పులుసు పెట్టింది. వీడేనా ఊరే ఇంకా మొత్తానికైతే పూజ అయిపోయింది. ఇప్పుడు నేను తింటున్నాను. ఇప్పుడు టైం అయితే 12 అయింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఈరోజు అయితే ఇంకా కూరట్కుండకు పెట్టాలి కదా, కూరట్కుండకు పెట్టాలంటే ఉపవాసంతోనే పెట్టాలి. అందుకని నేనైతే ఏం తినలేదు. ఇంకా ఇప్పుడైతే భక్షాలు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది వచ్చి ఇలా వేడివేడి భక్షాల మీద వేడివేడి నెయ్యి వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. పచ్చడి కూడా చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువైంది. అదేంటంటే కొత్త కారము, అది ఎంత అన్నది లేదు, కొద్దిగా వేసినా అయినా ఎక్కువైంది. అందులో కొంచెం బెల్లం వేస్తే సెట్ అవుతుంది. ఈ భక్షాలు నెక్స్ట్ డే మిగిలిపోతాయి కదా, అప్పుడు మనం పాలలో తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. అట్లా మీరు ఎలా ఉగాది జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతే అండి, అయిపోయింది. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాగుంది పచ్చడి. చాలు ఏమంటావు కదా, మంచిగా అనాలి, మంచిగా అనాలి. సిగ్గుపడతావు, తప్పే మరుస్తావు.